హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి మనము ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడుకుందామండి. ఏమి అంటే టైం మేనేజ్మెంట్, ప్రయారిటీ మేనేజ్మెంట్. మీరు ఏ విధంగా టైం మేనేజ్ చేస్తున్నారు, అదేవిధంగా దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇది మనకందరికీ ఇది తెలిస్తే కనుక మనము సక్సెస్ అవ్వడము, తర్వాత టైం వేస్ట్ చేయకుండా ఉండడం అనేది నేర్చుకోవచ్చండి. ముఖ్యంగా ఏంటి అంటే టైం మేనేజ్మెంట్, ప్రయారిటీ మేనేజ్మెంట్. మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీరు దేన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఒక్కటేంటి అంటే టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి, ప్రయారిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి. సపోజ్ ఒక ఏ అనే వ్యక్తిని తీసుకోండి. ఏ అనే వ్యక్తిని తీసుకుంటారు. తను ఏం చేస్తున్నాడు, ఏ అనే వ్యక్తి 14 hours తను టైంని యూస్ చేసుకుంటున్నాడు, ఎక్కడ వేస్ట్ చేయట్లేదు. ఎక్కడ వేస్ట్ చేయట్లేదు అంటే 12 hours 14 hours తను బిజీగా ఉంటున్నాడు. ఏ విషయంలో అయినా సరే తను బిజీగా ఉంటున్నాడు, తనకి టైం లేనంతగా తను బిజీగా ఉంటున్నాడు. ఎవరు, ఏ అనే వ్యక్తి. అదే ఆ వ్యక్తి బి అనే వ్యక్తి చాలా తక్కువ టైం కష్టపడుతున్నాడు. అంటే తను 12 hours 14 hours యూటిలైజ్ చేసుకోవట్లేదు. కానీ ఏ అనే వ్యక్తి మాత్రము ఇక్కడ 12 to 14 hours యూటిలైజ్ చేసుకుంటున్నాడు. బి అనే వ్యక్తి మాత్రము ఇక్కడ ఒక 6 hours 7 hours యూటిలైజ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఏ అనే వ్యక్తి అప్పుడు ఎక్కువ సక్సెస్కి వెళ్తాడా, బి అనే వ్యక్తి ఎక్కువ సక్సెస్కి వెళ్తాడని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. సో కానీ ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి 14 hours కష్టపడుతున్నాడు. కానీ ఏ విధంగా కష్టపడుతున్నాడు, 12 hours 14 hours టైం యూటిలైజ్ చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ మనం థింక్ చేయాల్సింది ఏంటి అంటే తను ఏ విధంగా టైం యూటిలైజ్ చేసుకున్న టైంని ఏ విధంగా దేనికోసం ప్రయారిటీ వైజ్ చేసుకుంటున్నాడా, లేదా అనవసరంగా చేసుకుంటున్నాడా, లేదా ఇంకా దేనికి యూజ్ చేస్తున్నాడు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే 14 hours కష్టపడుతున్నాడు, కానీ పనికి రాని దానికి ఏదైతే ప్రయారిటీ ఇవ్వాలో దానికి టైం ఇవ్వట్లేదు. ఎలా తను టైం ఇస్తున్నాడు, ఒక 2 hours ఫ్రెండ్స్తో చిట్చాట్ చేసుకోవడము, లేదు ఎక్కడో బయట తిరగడం కోసము 2 hours స్పెండ్ చేయడము, లేదు అనవసరమైన విషయాలతో టైం స్పెండ్ చేయడము ఇంకొక 2 hours ఇలా కానీ లైఫ్లో మనకి ఏదైతే ఇంపార్టెంట్, ఇప్పుడు చదువుకునే వ్యక్తి తను ప్రయారిటీ ఏముంటుంది, చదువు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఏ అనే వ్యక్తి అనుకోండి, తను బిజినెస్ చేస్తున్నాడా, లేదు తను జాబ్ చేస్తున్నాడా, ఫస్ట్ తన బిజినెస్కి న్యాయం చేయాలి, లేదు తను జాబ్ చేస్తుంటే తన జాబ్కి తను న్యాయం చేయాలి. ఏది 5 hours 6 hours తను ఆ వేలో యూటిలైజ్ చేసుకోవాలి. లేదు తన కెరియర్ తర్వాత, లేదు తను పిల్లల మీద తనకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, లేదు తనకు ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్కి రీచ్ అవ్వాలని, ఆ విధంగా తన టైం యూటిలైజ్ చేసుకుంటున్నాడా, లేకపోతే అనవసరమైన విషయాలకు ఫ్రెండ్స్తో కాసేపు బయట తిరగడం కోసం, కాసేపు బాతాకాన్ని కొట్టుకోవడం కోసం, కాసేపు అనవసరమైన విషయాల కోసం, ఇంకాసేపు ఏదో పక్కన వాళ్ళ ముచ్చట్ల కోసం ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు. సో తను యూటిలైజ్ టైంని మేనేజ్ చేస్తున్నాడంతే, కానీ పనికొచ్చే విషయానికి యూజ్ చేయట్లేదు. జస్ట్ వేస్ట్గా టైంని వేస్ట్ చేసేస్తున్నాడు. అక్కడ యూజ్ అయ్యేదంటూ ఏమీ లేదు, అసలు ఏమీ తనకి టైం అంటూ మిగలట్లేదు. తన ప్రయారిటీ వర్క్స్ తను కంప్లీట్ చేయాల్సిన వర్క్స్ తను కంప్లీట్ చేయట్లేదు. ఇలా 12 hours 14 hours తను చిట్చాట్ చేసుకొని, బాతాకాని కొట్టుకొని, బయట తిరిగి, అనవసర విషయాల్లో తలదూర్చి ఈ విధంగా చేస్తున్నప్పుడు తనకు అవసరమైనప్పుడు ఎప్పుడైతే తను కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడో అప్పుడు ఏది తనకి ఇంపార్టెంట్ వర్క్, ఇక్కడ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఇలా తన గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, అవి కదా. అవి కాకోకుండా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇవి కాన్సన్ట్రేట్ చేయాలన్నప్పుడు తనకి టైం దొరకదు. ఎందుకు, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అంతా టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి తను ఏమనుకుంటున్నాడు, తనకు కావాల్సిన కెరీర్ మీదనో తర్వాత ఫ్యామిలీ మీదనో తను కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాడు, కానీ తనకి టైం దొరకదు. ఆ టైంలో తను కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైంలో చాలా తక్కువ టైం ఉంటుంది తన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి. కాబట్టి ఇది చాలా ఇక్కడ డేంజరస్ అన్నమాట. తను టైం మేనేజ్ చేస్తున్నాడు కానీ ప్రయారిటీ మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు. అందుకోసమే తను ఇక్కడ తర్వాత కావాల్సినప్పుడు కష్టపడిపోతున్నాడు. అదే బి విషయానికి వస్తే, బి ఏం చేస్తున్నాడు, ఫస్ట్
తన గోల్స్ ఏంటి, చేసేది తక్కువ టైము కానీ తను ఎలా చేసుకుంటున్నాడు, ఫస్ట్ అయితే తన కెరీర్ మీద దానికి ఇవ్వాల్సిన టైము దానికి ఇస్తున్నాడు, దాని మీద ఫోకస్ చేస్తున్నాడు, ఆ వర్క్ కంప్లీట్ అయిపోయింది తనకి. సో అదేవిధంగా ఫ్యామిలీ గురించి కేర్ తీసుకోవాలనుకున్నాడు, హాఫ్ అన్ అవర్ 1 అవర్ తను ఫ్యామిలీ మీద టైం స్పెండ్ చేస్తున్నాడు. ఆ వర్క్స్ కంప్లీట్ అవ్వాల్సిన టైంలో ఆ వర్క్స్ టైం టు టైము కంప్లీట్ అయిపోతున్నాయి. తర్వాత తను ఇంకా ఏదో ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల తనకి అన్ని పనులు ఆ టైంకి ఏదైతే టైం ఉంటుందో ఆ టైంకి కంప్లీట్ చేసుకోగలుగుతున్నాడు. కానీ ఏ అనే వ్యక్తి అలా చేశాడా, చేయలేదు. తినేం చేస్తున్నాడు, ప్రయారిటీ వైజ్ తనకి ఫస్ట్ ఏది కంప్లీట్ అవ్వాలి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి, తర్వాత తను ఏ జాబో ఏ బిజినెస్సో ఏదో ఒక దాంట్లో సెటిల్ అవ్వాలి. సో అది తను కంప్లీట్ చేస్తున్నాడు. దాంతోపాటు తన మ్యారేజ్, తన ఫ్యామిలీ, తన పిల్లల ఎడ్యుకేషన్, తర్వాత తన గోల్, ఇలా ఒక్కొక్కటిగా తను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరు, బి అనే వ్యక్తి ఏ టైంకి ఏది ప్రయారిటీనో ఆ విధంగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఏ అనే వ్యక్తి ఏం చేశాడు, తను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవాల్సిన టైంలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేదు, జాబ్ తెచ్చుకోవాల్సిన టైంలో జాబ్ తెచ్చుకోలేదు, టైం వేస్ట్. తర్వాత మ్యారేజ్ చేసుకోవాల్సిన విషయంలో మ్యారేజ్ లేట్ అయింది, పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది. ఇలా టైం మేనేజ్మెంట్ చేశాడు కానీ ప్రయారిటీ మేనేజ్మెంట్ చేయలేదు. అదే బి అనే వ్యక్తి తను ఏ టైంకి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నాడు, టైంకి జాబ్ తెచ్చుకున్నాడు, టైంకి మ్యారేజ్ చేసుకున్నాడు, టైంకి పిల్లలు పుట్టేశారు, టైంకి లైఫ్ని సెట్ చేసేసుకున్నాడు. తర్వాత తనకి ఇక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా, అప్పుడు ఇంకా టైం మిగిలింది తనకి. సో ఇప్పుడు బి అనే వ్యక్తి ఇంకా టైం మిగిలింది కాబట్టి ఎంజాయ్ చేయాల్సిన టైంలో అన్నీ తనకు సెటిల్ అయిపోయినప్పుడు ఇంకా టైం ఉంది, ఇంకా అప్పుడు తను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఎవరు అడగరు కదా, తనని ఎంజాయ్ చేయాలి అని ఇది ఉన్నప్పుడు ఎవడు ఇంకా అడిగే క్వశ్చన్ చేసే ఇది ఎవరికీ లేదు కాబట్టి తను ఇంకా ఆ విధంగా టైం ప్రయారిటీ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి తనకిప్పుడు టైం ఉంది, తను ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. కొద్ది రోజులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఎంజాయ్ చేయడానికి తనకి టైం దొరికింది అప్పుడు. కానీ ఏ అనే వ్యక్తికి దొరికిందా? సో ఇక్కడ మీరు కంపేర్ చేస్తే ఎలా మీరు మేనేజ్ చేయాలి టైంని అంటే ప్రయారిటీ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. సో ఎవరైనా సరే ఫస్ట్ మనకి తెలిసి ఉండాలి ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేయాలి, ఏ టైంకి ఏ పని చేయాలి. లేదు ఏదో ఫస్ట్ చేయాల్సిన పని వచ్చి లాస్ట్లో చేసేది, లాస్ట్లో చేయాల్సిన వర్క్ వచ్చి ముందుగా చేసేది, జరగాల్సిన టైంకి జరగకుండా అవసరం లేనప్పుడు ఆ పనిని చేయడము, లేదు అనవసరమైనప్పుడు ఇంకొక పని, అవసరం లేని పనిని వచ్చి అవసరమైన టైంలో చేయడము, ఇలా చేస్తే టైం మేనేజ్మెంట్ అవ్వదు. ఖచ్చితంగా మనకు అక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏమి అంటే ఫస్ట్ మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, చేయాల్సిన వర్క్స్ ఏంటి, ఇన్ని వర్క్స్ ఉన్నాయి, నేను ఇందులో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, ఫస్ట్ ఏ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, ఏ వర్క్కి నేను ఎంతెంత టైం ఇవ్వాలి, నేను ఏ టైంకి ఏది చేస్తే నాకు కరెక్ట్గా ఉంటుంది. సో ప్రయారిటీ మేనేజ్మెంట్ చేస్తూ దాంతోపాటు టైం మేనేజ్మెంట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అనేది చాలా త్వరగా వస్తుందండి. ఎవరికైనా ఎలాంటి వాళ్ళైనా అవి తెలియకనే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఫస్ట్ మన లిస్ట్ ఉండాలి, మనం ఏం చేయాలి, ఏ టైంకి చేయాలి, ఏది ప్రయారిటీ, ఏది లీస్ట్ ప్రయారిటీ, ఏదేనికి ఎంత టైం ఇవ్వాలి అనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఆ టైం బేస్ చేసుకొని కనుక మీరు కానీ ప్రయారిటీ వైజ్ టైం మేనేజ్మెంట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అనేది చాలా త్వరగా చూస్తారు. చాలా చిన్న ఏజ్లోనే వస్తుంది. అనుకున్న పని ఖచ్చితంగా టైం టు టైం జరిగిపోతుందన్నమాట. ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండాలి. టైం మేనేజ్ చేస్తుంటే ఎవరికి ఫలితం అనేది ఉండదండి, జస్ట్ టైం పాస్ అయిపోతుంది. టైం మేనేజ్మెంట్తో పాటు కూడా మనం ప్రయారిటీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.